వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా చాలా తక్కువ కాంపిటీషన్తో మీకు జాబ్ అనేది కల్పించే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి స్టార్టింగ్లోనే 37,000తో పాటు హౌసింగ్ అండ్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, సో వీడియోని వెంటనే ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే, కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. లోకి వెళ్ళినట్లయితే ఇది మనకి డిఆర్డిఓకి సంబంధించినటువంటి అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క డిఆర్డిఓ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. జనరల్ ఓసీ వాళ్ళైతే 18 నుంచి 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇదే నోటిఫికేషన్లో మనకి ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ అనేది కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000 రూపీస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి ఇంకా మీకు ఇతరతర బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ, సబ్సిడరీ ఆర్గనైజేషన్ కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క సంస్థకి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అలాగే వీళ్ళు ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఈ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు మ్యాక్సిమం సెలెక్షన్ అనేది కంప్లీట్ అయినట్లే. ఎందుకంటే ఇక్కడ చూడండి, అప్లై చేసిన వాళ్ళందరికీ మీకు టెస్ట్ అనేది పెట్టారు. ఎవరైతే అప్లై చేస్తారో అందులో ఎవరైతే ప్రాపర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది పంపిస్తారో అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మిమ్మల్ని ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, టెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా మేము తెలియజేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ అభ్యర్థుల్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే మనకి మీరు అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. ఏదైనా మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్లో మీ యొక్క అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది సో మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే మాత్రం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ అందరికీ ఎగ్జామ్ అనేది పెట్టారు ఎవరైతే ప్రాపర్గా అప్లికేషన్ పెడతారో. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మంచి మార్క్స్ని బేస్ చేసుకుని మీకు అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎగ్జామ్ అనేది పెట్టేసి సో మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీకు ఇంటర్వ్యూ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా అయితే పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అవుతాము అనుకుంటే మాత్రం అన్ని డాక్యుమెంట్స్ని కూడా రెడీగా అయితే ఉంచుకోండి. అయితే ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో మీకు అసలు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి టోటల్గా 9 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మెకానికల్ విభాగంలో వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీ వాళ్ళకి 1 అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి 2. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎటువంటి ఫీజు అయితే లేదు, జస్ట్ మీరు ఒక అప్లికేషన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే
మీరు ఫస్ట్ డివిజన్లో అంటే మినిమం 60% ఆఫ్ మార్క్స్తో బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్, సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు కదా గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది మీరు పాస్ అయి ఉండి గేట్ స్కోర్ అనేది కలిగి ఉంటే అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేదనుకోండి, ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు చూడండి, మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎంఈ లేదా ఎంటెక్ అనేది చేసి ఉన్నట్లయితే సరిపోతుందని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఎంఈ ఎంటెక్ అనేది చేస్తే గేట్ స్కోర్ అనేది అవసరం లేదనమాట. ఒకవేళ బీటెక్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే అప్పుడు గేట్ స్కోర్ అనేది పరిగణలోకి అయితే తీసుకుంటారు. సో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఈ యొక్క ఫెలోషిప్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000 రూపీస్ అనేది పే చేస్తారు. అంతేకాకుండా మీకు అక్కడ ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు, మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అలాగే మీకు ఫస్ట్ టెన్యూర్ వచ్చేసి ఫెలోషిప్కి సంబంధించి 2 years అయితే ఉంటుంది. తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము ఆ యొక్క రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో మీకు ఇదే డిఆర్డిఓ సంస్థ నుంచి ఫర్దర్గా మనకి ప్రొఫెసర్కి సంబంధించి కానీ ఇంకా ఇతరతర పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో మీకు డెఫినెట్గా మంచి ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్కి మనము ఎలా అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా 3rd పేజ్లో, ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేయండి. తర్వాత మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేసేసి ఇక్కడ మీరు ఫైనల్గా సిగ్నేచర్ అనేది పెట్టేసి ప్లేస్ నేమ్ అండ్ డేట్ అనేది మీరు ఎప్పుడైతే పంపిస్తున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అనేది ఎలా పంపించాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఎన్వెలప్ కవర్ అడిగితే ఇస్తారు. ఎన్వెలప్ కవర్ తీసుకొని దాని మీద అప్లికేషన్ ఫర్ జిఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పేసి మెన్షన్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించవచ్చు. లేదు నాకు పోస్ట్ ద్వారా పంపడం వీలు కాదు అనుకుంటే మీరు ఈమెయిల్ చేసినా సరిపోతుందన్నమాట. అంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మీరు స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో మెర్జ్ చేసేసి వాటిని ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి pmhr.cvr.de@gov.in ఈ యొక్క మెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుందన్నమాట. సో మనకి రీసెంట్లీగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది సాటర్డే. ఆ రోజు నుంచి ఇంకా 21 days టైం అనేది ఉంది. ఆ డేట్ నుంచి మీరు ఆ 21 days లోపు అయితే అప్లికేషన్ అనేది పంపించవచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్ కాబట్టి సో వీలైనంత తొందరగా అయితే మీరు అప్లికేషన్స్ పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఈ యొక్క ఫెలోషిప్కి సంబంధించి ఇనీషియల్గా ఆ యొక్క పోస్టింగ్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. తర్వాత మీరు ఆల్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ అన్నీ కూడా ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.